వాళ్ళకి జైనికి రా నేను చేస్తాం మళ్ళీ చచ్చిపోతారు వాళ్ళు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. అయ్యో పాపం, అరే మేము ఏడాగమైనా నాకే అర్థమవుతలేదు బాబాయ్. పోయింది కనిపించలేదు. ఏమైందా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ గంగు ఛానల్. ఇలా వీడియో ఏంటంటే మేమందరం కలిసి చెట్లల్లో రీల్ చేయడానికి పోతున్నాం. అంటే మాతోటి ఇమ్రాన్ అన్న, కట్టప్ప, ఇంకా డైరెక్టర్ నరేష్ గారు. ఎట్లా వస్తుంది ఇప్పుడు మా వీడియో తీస్తాం? రాకెట్ ఏడు వేడా రాకెటా చెట్లలో చూపిస్తాను. ఓ అన్నా నువ్వు రీల్ చేయడానికి ఏడికి పోతున్నావు? అరే నాకు కాలు వెళ్ళిపోతుందా ఇళ్ళకి? అన్నా పందిలి గింజలు రాగాల. రైట్ లొకేషన్ ఇదేనా మనది రీల్? అది ఆగురు. అరే ఏం చేస్తారు అబ్బా చూడు రీ ఇమ్రాన్ అన్న రీల్ ఎన్కే అన్ని కష్టాలు పడతాడు. ఇట్లా ఇట్లా వస్తుందా చూడు. ఆడు చూడు బర్రెలక అంటాడు. ఏమైందిరా ఏమనాక ఇక్కడ పని చూపి ఆ బర్రెలకు ఎట్లా అంటే సేమ్ పందిరా బర్రె కాదు అది. ఇట్లా నాకు మంచి ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకసారి. మనకు రాదు ఇక నేను చేస్తా దానికి. ఏం రీల్ ఇట్లా వేస్తారు? ఏమో వాళ్ళకి జైనికి రా నేను చేస్తాం మళ్ళీ చచ్చిపోతారు వాళ్ళు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ఏది అరే అరే అరా 1 2 3 అనగానే ముంగడు పోతున్నామన్నా. రైతు బిడ్డ అయిపోయింది అన్న. ఏమైంది ఎట్లా వచ్చింది? అట్లా తీయద్దు, మీకు తీయనికి రాదా? మీకు మీ వీడియోలు మంచిగా తీస్తా నేను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక మాట చెప్తా, మనకి లొకేషన్ లో వేస్తున్నాం. లొకేషన్ మొత్తం కనిపించాలంటే ఈ లొకేషన్ ఉండాలా? ఇగో ఇట్లా కిందికెళ్ళి తీసుకుంటే ఆ చెట్లలో మొత్తం పడాలేమో. దాని మీద ఎక్కి ఎదుపా అన్న, దాని పైన ఎక్కి ఎదుపా. అది మంచిగా గుచ్చుకుందా? చూసి డేంజర్ గుచ్చుకుంటాయి, డేంజర్ గట్టి గుచ్చుకుంటాయి. బంతిపూలు అంటారా అన్న? రైట్. అరే జన దాంట్లో వేస్తే వచ్చినప్పుడు అన్న నేను వస్తా ఒక్కసారి ప్లీజ్. అన్న నేను వస్తానా ప్లీజ్. ఇక పట్టుకో అవునా? అవి ఉచ్చుకుంటే నిజంగానే పిచ్చను అవుతావు చూడు. అవి కింద ముళ్ళు అయితే మేము రీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అరే అది మూతికి గీతికి దాకింది దానికి ఎందుకు రా? అరే ఇమ్రాన్ అన్నని రీల్ చేయడానికి నరేష్ ని పిలిస్తే నరేష్ ఏం చేస్తుండే అంటే, ఇమ్రాన్ అన్న నువ్వేది నేను ఫేమస్ కావాలా అంటుండు. ఇంత స్వార్థం చూసుడు. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చినావు చెట్లకి. అరే ఏమైందా? ఆహా వచ్చేసినాం మనం లొకేషన్ ఆల్మోస్ట్. అరే పిచ్చోడా 1 2 3. అరే మన చెట్టు కొట్టుకొని వస్తున్నాయి మనం. చెట్లు రావట్టి అంటే ఇప్పుడు ఏం చేస్తాం సిచ్యువేషన్ అట్లా
మీరు ఎందుకు నేను చేసుకొని వస్తా ఎందుకు ఇట్లా చేస్తురు అయ్యో వాడు చూసి చిన్నపోరు అన్న అంటున్నాడు చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ చూడు అయ్యో పాపం ఇది నా బరువుకి వెళ్ళిపోతున్నా ఏం రా నాయన నేను ఇమ్రానా అరే మేము ఏడాగమైనాం నాకే అర్థమైతలేదు బాబాయ్ పోయింది కనిపించలేదు అమ్మనే అన్నా చెప్పు కట్టవా అరే ఇట్లా రాబోయే చెప్పులు ఉన్నాయి అరే నా వీడున్నాయి ఈ చెట్ల వదిలిపెట్టున్నాను ఏమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం అన్నా అరే న్యాయం కాదన్నా ఇది రీల్స్ చేద్దామని వస్తే చిమలని ఉడిచి వస్తున్నాయి ఓ మొత్తం పాయింట్ ఖరాబ్ ఆనా ఆగానా నీ కాలు మొత్తం ఇప్పటికే నేను మొత్తం బురద అయినా చూసిరా ఫ్రెండ్స్ ఈ చెట్ల మమ్మల్ని వీళ్ళు దారుణంగా వదిలేసారు లేడు వద్దనంగా జొన్న చేనులో కోయండి ఆ చీమలన్నీ కరిచినాయి ఆ కాళ్ళు చూడు ఒకసారి చూడరా ఈ రీళ్ళ కింద వారు రీళ్ళ కోసం పోయి ఏమైంది నా కథ చూడు అయ్యో అలా మనకు అయిందా నా పంది దొక్కినట్లు దొక్కి పంట అంతా దొక్కేసిండు రే 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 ఏంట్రా ఇది అది పందులే డైరెక్ట్ బుర్జాల దొక్కిండు కట్టల మీకు నడవలేడు చల్లగా ఉంటుంది నారా బాబు నాడు నీతో పాటు నేను కూడా స్నానం చేస్తా గంగానకి ఇప్పుడు అమ్మ చీమలు చంపినాయి నువ్వు 5 నిమిషాలకు చేనులో దిగితే చీమలు వస్తాయంటున్నావు ఈ 365 రోజులు ఎండ వాన చలికి మరి రైతులు చేస్తావా రోజు కష్టపడుతుంది ఒక్క రోజు ఇలా కాదు ఒక 10 నిమిషాలు వాళ్ళ బాధ మనం మంచిగా నీడ కూర్చొని మంచిగా చికెన్ మటన్ బిర్యానీ తిని నోట్లో పెట్టుకుంటాము ఎంత ఎండ చెప్పలు ఎట్లా వస్తున్నాయి బట్ అలా చూడు కలర్ మారిపోయింది అయినా ఇంత చేసినా కూడా రైతులకు పేరు లేదు నిన్న వారం రోజుల కింద చేతికి వచ్చే పంట అసలు మొత్తం ఇంట్లోకి వచ్చింది అనుకున్నారు రైతులంతా వడగల్ల మన వడ్డలు పెద్ద పెద్ద రాళ్ళు రైస్ గడ్డలు పడ్డాయి మొత్తం పంట అంతా స్మాష్ మొత్తం ఎండిపోయింది కింద మొత్తం రాలిపోయింది ఏం కాకుండా రైతులు కాబట్టి అందరూ దయచేసి రైతు యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవాలి రైతు పడే కష్టం అది ఎవ్వరు చెప్పలేనటువంటిది అన్ని ప్రజలందరూ ప్రభుత్వాలందరూ కాబట్టి రైతును గౌరవించి రైతుకు సహాయంగా ఉండాలి సహాయం చేయాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది